పెళ్లికి ఆలస్యం అవుతుందా? మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయా? ఆర్థిక, వ్యాపార, కుటుంబ, వాస్తు సమస్యల పరిష్కారానికై వెంటనే సంప్రదించండి శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం, అల్కాపురి టౌన్షిప్, మరికొండ, హైదరాబాద్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలంక కృష్ణప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన రిలీజ్ అవుతోంది. భారతదేశ సినిమా చరిత్రలోనే టైం ట్రావెల్ అనే పాయింట్ మీద రూపొందిన మొట్టమొదటి సినిమా ఆదిత్య 369. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించింది. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో కృష్ణ కుమార్ అనే యువకుడిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 34 సంవత్సరాల తర్వాత 4i డిజిటలైజేషన్ 5.1 సౌండ్ తో మరింత అధునాతనంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తెలుగు వారి పర్వదినం ఉగాది నాడు హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి ఒక సన్నివేశాన్ని ఏవీగా ప్రదర్శించారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో ఉగాది పర్వదినం గురించి చెప్పిన డైలాగ్ ని ప్రదర్శించినప్పుడు అభిమానులు జై బాలయ్య అనే నినాదం చేశారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ సినిమాకి వేరియేషన్స్ కోసం ప్రయత్నిస్తున్న సమయం అది. చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది. విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించిన మా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. గ్లామర్ పాత్రలు చేసే సమయంలోనే రాజు పేద సినిమాలో డీ గ్లామర్ పాత్ర చేశారు. ఆయన స్ఫూర్తితో నేను భైరవ దీపంలో చాలా డీ గ్లామర్ పాత్రను చేశారు. ఆదిత్య 369 సినిమాతో శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ధరించడానికి నాన్నగారి ఇన్స్పిరేషన్. కొత్త కాన్సెప్ట్ తో సంగీతం గారు, కృష్ణప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. మంచి సినిమా అవుతుందని నమ్మకంతో ప్రోత్సహించారు. ఈ సినిమాలో నేను ధరించిన 2 పాత్రలో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఆయా పాత్రల ఆత్మలోకి ప్రవేశించినప్పుడే అది కనిపిస్తుంది.